హలో అందరికీ, వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇదేంటి ఈవినింగ్ వర్కౌట్ చేస్తున్నాను అని అనుకోవచ్చు. మార్నింగ్ నుంచి చాలా వర్క్స్ అండ్ చాలా మైండ్ అంతా ఆక్యుపైడ్గా ఉంది. అసలు వర్కౌట్ కూడా చేసే మూడ్ లేదు. బట్ వీ హ్యావ్ ద ఇనఫ్ మోటివేషన్ టు డ్రైవ్ అవర్ సెల్ఫ్. సో ఎలాగైనా మోటివేషన్ వచ్చింది. ఆ మోటివేషన్ కూడా ఎందుకంటే టుడే ఈస్ చెస్ట్ అండ్ ట్రైసెప్. చెస్ట్ ఈజ్ అ ఫేవరెట్ మజిల్ ఎవరికైనా. సో వీ కెన్ గివ్ అవర్ 100%. అండ్ ఇంపార్టెంట్ థింగ్, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో, అంటే ఆఫ్టర్ క్రిస్మస్ వస్తుందో బిఫోర్ క్రిస్మస్ వస్తుందో తెలియదు. బట్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. యాజ్ ఆఫ్ నౌ 24. లెట్స్ జంప్ ఇన్ టు ద వర్కౌట్. నేను మొన్న ఏదైతే బ్యాక్ రోజు చెప్పానో అదొక ఎపిసోడ్ 1 అనుకుంటే, దిస్ ఈస్ ద ఎపిసోడ్ 2 ఐ గెస్. సో ఇందులో కూడా నా ఒక ప్రిన్సిపల్స్ నా ఒకటన్ని నేను మీతో షేర్ చేస్తాను. అండ్ లెట్స్ సీ. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ కదా. మనకి ఎప్పుడైనా మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు మన ఒక ఫేవరెట్ మజిల్ గ్రూప్ని మనం ట్రైన్ చేసి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, సో ఈరోజు కూడా అలాగే ఉంది. బట్ ఐఎమ్ గెట్టింగ్ ద ఇనఫ్ మోటివేషన్. సో ఈరోజు చెస్ట్ డే, బెస్ట్ డే. సో కమింగ్ టు ద వర్కౌట్ బ్లూ ప్రింట్, ఇట్స్ వెరీ సింపుల్. చెస్ట్ అండ్ ట్రైసెప్. చెస్ట్కి హార్డ్లీ ఒక 2 to 3 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్కి 2 హార్డ్ వేరియేషన్స్. సో ఆ 2లో చెస్ట్ నేను చేసేది ఎనీ ప్రెస్, ఇంక్లైన్ ఆర్ ఫ్లాట్, ఎనీ ఫ్లై మూమెంట్ ఒకటి, విచ్ ఈజ్ 4 sets అండ్ 3 sets అట్లా చేస్తాను టిల్ ఫెయిల్యూర్. అండ్ ట్రైసెప్ వచ్చేసరికి ఓవర్ హెడ్ ఒకటి అండ్ పుష్ డౌన్ ఒకటి. సో పుష్ డౌన్ విత్ రోప్ ఆల్సో ఓకే, రాడ్ ఆల్సో ఓకే. ఓవర్ హెడ్ వచ్చేసరికి డంబల్స్ ఆర్ రోప్ కల్, ఎనీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యూ. సో వీ హ్యావ్ టు స్టిమ్యులేట్ అవర్ టార్గెట్ మజిల్స్. సో దట్స్ ద మెయిన్ ఎజెండా ఈ యొక్క బ్లూ ప్రింట్ వచ్చేసి. లెట్స్ గో, వీ విల్ హిట్ టిల్ ద ఫెయిల్యూర్. 1 యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. మనం ఎప్పుడైనా మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడు ఒక డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మనం ఒక ఎజంప్షన్తో వస్తాము, ఇంత వెయిట్స్ లిఫ్ట్ చేయాలని ఒక ఎజంప్షన్తో పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం ఆ ఎజంప్షన్ని క్రాస్ చేయలేకపోతాం. సో ఇట్ మైట్ బీ అ వెరీ బిగ్ డిమోటివేటింగ్. సో చాలామంది అలా డిమోటివేటింగ్ అయిపోయి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తగ్గిస్తారు. సో యాట్ దట్ పాయింట్, వెన్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ అ డిమోటివేటింగ్, సో ఆ పాయింట్లో మీరు ఒక వెయిట్ ఇంత లిఫ్ట్ చేయాలనే ఒక ఎజంప్షన్లో ఉంటారు కదా, ఆ వెయిట్ కన్నా కొంచెం తక్కువ వెయిట్ని లిఫ్ట్ చేయండి, ఆ వెయిట్ని మాస్టర్ చేయండి. సో ఐ థింక్ ద డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ విల్ బీ గాన్. ఈ యొక్క టిప్ అనుకోండి, జస్ట్ వన్స్ ట్రై. సో ఇదైతే నాకు హెల్ప్ అయింది. వెన్ ఐఎమ్ ఫీలింగ్ అ డిమోటివేటింగ్, ఒకవేళ ఎస్ ఐ వాంట్ టు లిఫ్ట్ 25 kg బట్ అవ్వట్లేదు, గో టు ద స్మాల్ వెయిట్ 22.5 అండ్ ఆ 22.5ని మాస్టర్ చేయండి కంటిన్యూస్లీ 2 to 3 sets, హార్డ్ సెట్స్. సో ఆ ఒక డిమోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది బ్రేక్ చేస్తుంది అని ఐ స్ట్రాంగ్లీ ఫీల్. సో వన్స్ కీప్ ట్రై, యూ విల్ గెట్ టు నో. అండ్ యాజ్ ఆఫ్ నౌ కమింగ్ టు ద వర్కౌట్, సెకండ్ సెట్ ఈస్ 20 kg. సో ఆ 20 kgని అంత పర్ఫెక్ట్గా లాస్ట్ 2 reps నేను సరిగ్గా చేయలేదని నాకు అనిపించింది. సో ఓకే, థర్డ్ సెట్ కూడా విల్ గో టు ద 20 అండ్ ఫోర్త్ సెట్ విల్ గో టు ద 22.5. లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
హౌ ఫైనల్లీ 10 on 10, 15, 20, 20, 22 టిల్ ఫెయిల్యూర్ మనం హిట్ చేసాం. ఐ కెన్ లివ్ 25 ఆల్సో, బట్ కొంచెం ఈ బ్రెయిన్ ఆక్యుపైడ్గా ఉండడం వల్ల నాకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం లో అయింది. ఐఎమ్ ఆన్ ద ట్రాక్ నౌ, ఐఎమ్ ఫుల్లీ మోటివేటెడ్. దిస్ విల్ యాక్చువల్లీ వర్క్. సో బిలీవ్ మీ, వెన్ యూ ఆర్ ఇన్ ద డిమోటివేటింగ్ స్టేట్, కొంచెం వెయిట్ తగ్గించి మాస్టర్ ఇట్, దట్స్ ఇట్. సో సెల్ఫ్ మోటివేషన్ రిక్వైర్డ్ ఇలాంటి టైంలో. ట్రై చేయండి ఇలాగా. జంపింగ్ టు ద ఫ్లైస్, లెట్స్ గో. డ్యూ టు హెవీ లైటింగ్, కరెక్ట్గా నేను కేబుల్ ఫ్లైస్ చేస్తున్న పైన లైట్ ఉంది. లైట్ ఉండడం వల్ల నా ఒక స్కిన్ మీద ఆ లైట్ పడి నేను ఆ వీడియో తీస్తున్నప్పుడు ఆ ఒక ఎక్స్పోజర్ నా స్కిన్ మీద పడి ఇంకా ఎక్స్పోజర్ బ్రైట్ కావడం వల్ల డీటెయిల్స్ అనేది ఫేడ్ అయిపోతుంది, ఒక వైట్ ప్యాచ్ లాగా పడిపోతుంది. సో అందుకే నేను కొంచెం ఎక్స్పోజర్ తగ్గించాను. సో డార్క్గా ఉందని చెప్పి అలా అనుకోవద్దు. యాక్చువల్లీ కమింగ్ టు ద కేబుల్ ఫ్లైస్కి ఒక చీట్ టెక్నిక్ ఒకటి ఉంటుంది. వెన్ వీఆర్ గోయింగ్ టు ద డీప్ స్ట్రెచ్, మన టార్గెట్ మజిల్స్ అనేది చాలా స్టిమ్యులేట్ అవుతుంది. సో మీ యొక్క మైండ్ మజిల్ కనెక్షన్తో యూ హ్యావ్ టు సెన్స్ దట్ వెన్ వీఆర్ గోయింగ్ అ డీప్ స్ట్రెచ్ అండ్ కాంట్రాక్ట్, ఆ మజిల్ ఫైబర్స్ అనేది ఇక్కడ కాంట్రాక్ట్ అవుతుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్ ఈ యొక్క కేబుల్ ఫ్లైస్లో. అండ్ వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ అ కేబుల్ ఎక్సర్సైజ్ ఆర్ కేబుల్తో పాటు ఏదైనా మనం ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ దానికి కొన్ని సెట్టింగ్స్ ఉండిద్ది. బికాజ్ ఆ పాయింట్ సెట్టింగ్స్ అవన్నీ కరెక్ట్గా మీ యొక్క టార్గెట్ మజిల్స్కి స్టిమ్యులేట్ అయ్యేలాగా యూ షుడ్ అడ్జస్ట్. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి, అడ్జస్ట్ చేయండి, ఒక లైట్ వెయిట్ పెట్టి అడ్జస్ట్ చేస్తూ ఉండండి. సో మేక్ షూర్ యూ హ్యావ్ అ గుడ్ స్టిమ్యులస్. ఎక్కడైతే మీ యొక్క టార్గెట్ మజిల్కి స్టిమ్యులస్ అనేది మీరు ఫీల్ అవుతారో దట్స్ ద రైట్ పాయింట్. ఎందుకంటే కొంతమంది చాలామంది ఈ పాయింట్లో పెడితేనే ఈ పాయింట్లో పెడితే ఈ పాయింట్లో పెడితేనే పాయింట్ అవుద్ది, దీన్ని పెడితే దీన్నేం ఉండదు. సో జస్ట్ గో విత్ యువర్ ఫ్లో అంతే, వేరే ఎవరిది అలా విని. సో మీ యొక్క టార్గెట్ మజిల్ స్టిమ్యులేట్ అవుతుందా లేదా, సెన్స్ దట్ మీ యొక్క మైండ్ మజిల్ కనెక్షన్కి కనెక్ట్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. అండ్ అనదర్ థింగ్, చెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పా. ఎస్, ఇట్స్ ఎవ్రీ వన్, బట్ ఫేవరెట్ పార్ట్ అని చెప్పి ఎక్కువ అలొకేట్ చేయొద్దు సెట్స్ చెస్ట్ మీద. బికాజ్ ఫైనల్లీ ఇట్స్ అ మజిల్. ఆ మజిల్ అనేది వన్స్ ఇట్ గెట్స్ సోర్డ్ ఆర్ ఫటీగ్, అది ఇంకా గ్రో అవ్వదు. ఆల్ ఇట్ వాంట్స్ ఈస్ రెస్ట్. దానికి రెస్ట్ కావాలి, మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి, దానికి రెస్టే కావాలి. సో డోంట్ కాంప్లికేట్. సో చెస్ట్ ఫేవరెట్ అన్నాం అని చెప్పి కదా అని చెప్పి అప్పర్, లోవర్, మిడ్ అలాగ 1000s, 100s అలా చేయొద్దు. డోంట్ కాంప్లికేట్. సో పుట్ ఇట్ యాజ్ ఇట్ సింపుల్. సో బేసిక్ మూమెంట్సే తీసుకోండి. సో బేసిక్ మూమెంట్స్ని మాస్టర్ చేయండి, యూ విల్ అచీవ్. So now jumping into the tricep, push down 4 hard sets, overhead 4 hard sets. Overhead ఏదైనా చేయండి, push down కూడా ఏదైనా చేయొచ్చు, with rod or rope or anything with your comfort. And overhead వచ్చరికి dumbbell overhead, rope or rod, anything ఏదైనా చేయొచ్చు. బట్ మన ట్రైసెప్కి 2 long head and short head. So make sure to stimulate this both muscle groups.
ఇంకో థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేబుల్ పుష్ డౌన్స్ అప్పుడు గ్రాడ్యువల్గా మనం నుంచొని చేస్తాము. ఒకవేళ మనం లోడ్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం నుంచొని చేస్తున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఎనర్జీ. కొన్నిసార్లు ఎనర్జీ ఉండదు. ఎనర్జీ లేనప్పుడు నీల్ డౌన్ చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉండ కూడా చేయొచ్చు. బికాజ్ మన లెగ్స్ అనేది కింద బేస్కి సపోర్ట్గా లాక్ అయి ఉంటుంది. సో వి గెట్ సమ్ వాట్ లిటిల్ ఎనర్జీ. సో ఒకసారి ట్రై చేయండి. సో ఫైనల్లీ డన్ ఫర్ ద డే. ఈరోజు సెషన్ అనేది ఇట్స్ 10 on 10, చెస్ట్ 10 on 10 అండ్ ట్రైసెప్ 10 on 10. బట్ మనం ఒక ఇంటెన్సిటీ, ఒక వెయిట్స్ అనేది నేను ఒక అజంప్షన్తో వస్తాను నేను. బికాజ్ లాస్ట్ వీక్ ఇంత పర్ఫామ్ చేస్తాం, సో ఈ వీక్ వీ హ్యావ్ టు హిట్ దట్ వెయిట్ అని. బట్ కొంచెం డిమోటివేటింగ్ ఫ్యాక్టర్గా ఏంటంటే నేను ఆ వెయిట్స్ అనేది హిట్ చేయలేకపోయాను అండ్ దాని కింద ఉన్న వెయిట్స్కి వెళ్ళాను. ఎనీహౌ ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. ఆ డిమోటివేటింగ్ ఫ్యాక్టర్కి ఓవర్కమ్ చేసి తక్కువ వెయిట్స్ చేసి ఐ డిడ్ మై బెస్ట్. మీకు ఏదైనా న్యూట్రిషన్ ఆర్ ఫిట్నెస్ క్వెరీస్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీరు నా జర్నీని ఫాలో అవ్వాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఇస్తాను, అందులో కూడా ఫాలో అవ్వండి. మరి ఇంక ఇలాంటి ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏ వర్కౌటో అది నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. వి విల్ బిల్డ్ టుగెదర్, వి విల్ గ్రో టుగెదర్.